సింహరాశి. సింహరాశిని చూసినట్లయితే సింహరాశిలోని మఖా నక్షత్ర జాతకులకి ఈ వారం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు తలెత్తుతాయి అనే విషయాన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే తెలియకుండా అనవసర ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఏదో భయానికో ఏదో ఆందోళనకు లోనవడం, అలాగే ప్రాపర్టీల పరంగా కూడా రూపాయి పెట్టాల్సిన ప్రాపర్టీని మీరు ప్రెస్టేజ్కి వెళ్ళి అధిక ధర చెల్లించి తీసుకోవడం, అలాగే మీ యొక్క స్థిరాస్తిని అమ్మే విషయాల్లో మీరు అనవసరంగా ఏదో ఒక ఉద్రేకభరితమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయేది అమ్ముడు పోదన్న భయంతోనో, దాంట్లో కొంత లోపాలు ఉన్నాయనేటువంటి ఒక భయంతోనో, సరిచేసుకునే లోపాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎంతో కొంత వచ్చేస్తే శుభం అనేసి వదిలించుకునే అవకాశాల్లో నష్టపోయేది ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి మఖా నక్షత్ర జాతకులు ప్రాపర్టీల విషయంలో కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో తొందరపాటు కాకుండా మనం బేర్ చేయగలం రుణాలని అనుకుంటే కొంతకాలం ఆ రుణాలని ఎదుర్కొనే ప్రయత్నం చేయడం, అలాగే రుణాలను ఎదుర్కోలేకపోయినప్పుడు కూడా ప్రాపర్టీ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి మీరు రూపాయి చెప్పదలుచుకుని వాళ్ళు బేరం ఆడితే మీకు రూ. 10 అడుగుతారన్నప్పుడు మీరు రూ. 2 చెప్పడం అనేది ఒక ఇంటెలిజెంటిక్ బిజినెస్ ఐడియా కింద మీరు పెట్టుకోండి. కాబట్టి అడుగుతున్న వారి ఆలోచనలకు అందని రీతిలో మీరు చాలా తెలివిగా వ్యవహరించినట్టయితే లాభం పొందే అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ భారీగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. వాహన ప్రమాదాలు హిట్టింగ్స్ దానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గాయాలు పాల్పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దూర ప్రాంతాలకి వాహన మూలకంగా ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు కూడా తప్పకుండా జాగ్రత్తలు తీసుకొని తీరాలి ఈ యొక్క మఖా నక్షత్ర జాతకులు. మిగతా విషయాలన్నీ కూడా ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బంది లేదు, భార్యాభర్తల పరంగా ఏం లేవు. కానీ అష్టమే వ్యాధికర్తాచ రాహు, అట్లాగే ద్వితీయంలో కేతు రాహుతో ఉండడం, మఖా నక్షత్రాధిపతి కేతు అవ్వడం, చంద్రుడు నీచబడ్డం, అలాగే కుజకేతువులు షష్టాష్టక స్థితి, ఇవన్నీ గ్రహించినట్టయితే వాహన మూలకంగా నష్టపోయేది కూడా ఉండడమే కాక వాహన డ్యామేజ్ కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాహనాన్ని నడిపేటప్పుడు అన్ని రకాలుగా తిదివార ముహూర్త నక్షత్రాలను కూడా చూసుకొని బయలుదేరండి, శుభం కలుగుతుంది. ప్రయాణ సమయంలో ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనే మంత్రాన్ని యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళాః అనేటువంటి ఈ మంత్రాన్ని చెప్పుకుంటే సాధ్యమైనంత వరకు ఇంత పెద్ద జరగాల్సిన ప్రాబ్లం ఇంతతో పోతుంది. అంటే గొడ్డల దాకా రాకుండా గూటితో పోతుంది. మీరు శుభంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక పుబ్బా నక్షత్ర జాతకులు మాత్రం ఈ వారం అద్భుతమైన లాభాలు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు జరగచ్చు, లేదా ఆ స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఇతరులకి మీరు చేసేటువంటి ఆ ప్రజెంటేషన్ వల్ల లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అయితే వాహన మూలకంగా స్థిరాస్తి మూలకంగా పుబ్బా నక్షత్రం వాళ్ళకు కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. కారణం ఏంటంటే ధనాధిపతి అయిన బుధుడితో శుక్రుడు కలియడం, షష్టాష్టక స్థితి వల్ల కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కానీ యోగమైనటువంటి స్థితి అయితే ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. కంపేర్డ్ టు మఖా నక్షత్రం చూసినప్పుడు పుబ్బ వాళ్ళకి ఎక్కువగా లాభాలు ఉంటాయి. మోర్ దెన్ 6 days దగ్గరగా పుబ్బ వాళ్ళకి ఈ వారంలో యోగాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మొత్తం వారం యోగమే వెళ్తుంటాయి. నిర్ణయాలని సానుకూలంగా జాగ్రత్తగా తీసుకుంటే అన్ని రకాలుగా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే మిమ్మల్ని ఎవరైనా ఒక సహాయం అడగడం, అది సడన్గా వద్దులేని వాళ్ళే విత్రాయిపోవడం, అంటే మిమ్మల్ని ఆర్థికంగా సహాయం అడిగాడు, సో మీకు ఇష్టం లేదు కానీ ఇవ్వాల్సిన పరిస్థితి అవుతుంది. ఇవ్వాల్సిన పరిస్థితి అవతల వాళ్ళని మీకున్నటువంటి రిలేషన్ తప్పదు కదా, ఏం చేయాలనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ రాకుండానే అది క్లోజ్ అయిపోతుంది. అటువంటి యోగాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళంతట వాళ్ళే మాకు అడ్జస్ట్ అయిందని మీ మీద పెద్ద ఇబ్బంది పెట్టకుండా తప్పించుకునే అవకాశాలు మీకు కల్పిస్తాడు. ఇకపోతే నూతన వస్త్రభూషణాది ఆభరణాలు కొనడం, అంటే ఏదో ఒక రింగ్స్, బంగారం లాంటివి కొనడం, వస్తువులు కొనడం, సుగంధ ద్రవ్యాలు కొనడం లాంటి శుభాలు ఎక్కువగా ఉంటాయి. మంచి యోగమైన జాతకం ఉంటుందని చెప్పచ్చు. ఇక ఫర్నిచర్స్ లాంటివి కూడా పెంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫర్నిచర్ షాపులు లాంటివి నడుపుతున్నటువంటి వాళ్ళు, లేదా ఇంటికి నూతన ఫర్నిచర్ కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకు కూడా అది ఈ వారం సాధ్యపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహపరమైనటువంటి మార్పులకు కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఆఖరిది ఉత్తరా నక్షత్రం. ఇందులో ఉత్తరా నక్షత్ర జాతకులకి ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులకి పై అధికారుల నుంచి ప్రశంసలు ఎంత వస్తున్నాయో అలాగే మీ యొక్క రాజముద్రాధికారానికి ఆపదలు కూడా అంతే వస్తాయి వార ప్రారంభంలో, వారాంతంలో. కాబట్టి మీరు
మీరు పై అధికారులు మెచ్చుకున్నారు, ఈరోజు మెచ్చుకున్నాడు ఆఫీసరు, పక్క రోజు పొద్దున్నే మీకు సడన్గా మీరు ఏదో ఒక చెయ్యని తప్పుకో లేదా మీరు వాంటెడ్గా చేసిన తప్పుకో మీరు బదనామయ్యి మీ పేరు పేపర్లకు ఎక్కి చెడ పేరు రాకుండా చూసుకోవాల్సిన స్థితికి కారణమయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్రమత్తతతో ఉండండి. మీకు సంబంధించినటువంటి పదవి బాధ్యతలు, మీకు సంబంధించినటువంటి బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతల్ని ఇతరులకు అప్పగించడం కానీ, కీలకమైనటువంటి కొన్ని విషయాల్ని ఇతరులతో షేర్ చేయడం కానీ, ఉద్యోగపరమైనటువంటి కీలక విషయాలు, అలాగే వ్యాపారస్తులైతే వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో, కీలక ఒప్పందాల విషయంలో మిత్రులకు తెలియకుండా వైలెట్ అయి చేయడం, ఇటువంటివి కొన్ని జాగ్రత్తగా ఉంటే, అంటే మీరు ఓపెన్గా చెప్పాలంటే ఏదో వాళ్ళకి తెలియదులే మనం ఈ పేపర్ మార్చేద్దాం అనుకోకండి. ఖచ్చితంగా పేపర్ మార్చడం వల్ల మీరు ఖచ్చితంగా మీ యొక్క క్రెడిబిలిటీ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పై ఆఫీసర్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి అంటే మొట్టికాయలకు కూడా మీరు రెడీగానే ఉండాల్సిన స్థితి కనపడుతుంది. ప్రశంస ఉంటుంది, మీకు సంబంధించి ఇబ్బంది పెట్టే అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని మాత్రం చెప్పచ్చు. ఈ వారం మీరు లక్ష్మీ నృసింహస్వామి వారి పూజ, లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటే ధన సమృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే లక్ష్మీ కుబేర పూజతో పాటు లక్ష్మీ నరసింహ శత్రు జయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.